నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాము. ఈరోజు సండే కదండి. మా ఇంట్లో సండే స్పెషల్ గోరుచిక్కుడుకాయ కూర, చుక్కకూర పప్పు, అప్పడాలతో అండి. మీరంతా ఎలా ఉన్నారు? సండే ఏం చేస్తున్నారు? ఈరోజు లాస్ట్ ఆదివారం కదండి. అంటే నెక్స్ట్ ఆదివారం అమావాస్య అవుతుంది కాబట్టి రేపు లాస్ట్ సోమవారం అండి. ఈరోజు మా వంటకు వచ్చి నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా అండి. ఈరోజు అల్లం పచ్చడి ఇంకా ఉసిరికాయ పచ్చడి కూడా చేద్దామండి. ఉసిరికాయ పచ్చడి పచ్చిమిర్చితో చేస్తున్నాం అండి. పచ్చిమిర్చితో ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి. ముందు గోరుచిక్కుడుకాయ అయితే ఒలిచి పెట్టానండి. అల్లం పచ్చడికి చింతపండు అంతా వేడి చేసి, అంటే చింతపండుని కొద్దిగా నీళ్లు పోసి ఉడికిచ్చా అండి. మొత్తం అసలు ఏం తుక్కు వేస్ట్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కూరలోకి గోరుచిక్కుడుకాయ ఒలిచి కడిగి పెట్టుకున్నా అండి. పోపు అయితే వేసా. మినప్పప్పు ఆవాలే వేస్తా అండి నేను. జీలకర్ర వేయను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 ఎండుమిర్చి వేసి పోపు అవుతున్నప్పుడు, పోపు వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయ వేసా అండి. గోరుచిక్కుడుకాయ అంతా వేసిన తర్వాత, గోరుచిక్కుడుకాయ చాలా మంచిదండి. పీచు ఎక్కువగా ఉంటుందండి చిక్కుడులో. చిక్కుడు ఏ రకమైనా సరే పీచు ఎక్కువగా ఉంటుంది. కర్రీ ఎక్కువ తిని రైస్ తక్కువ తినాలండి. గోరుచిక్కుడుకాయ పోపు వేసిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేస్తా అండి. గోరుచిక్కుడుకాయ బాగానే దొరుకుతుందండి ఇప్పుడు. దీన్ని కొందరు గోకరకాయ అంటారు, కొందరు మటిక్కాయ అంటారు. రకరకాలుగా గోరుచిక్కుడు అంటే అందరికీ అర్థమవుతుంది. పప్పు వచ్చి చుక్కకూర పప్పు అండి. కుక్కర్ పెట్టాను. అది కూడా కుక్కర్ వేడవుతుంది. ఇందులో పసుపు, ఉప్పు కూడా వేస్తా అండి. ఉప్పు వేసి నూనె ఎక్కువగా వేయనండి. నూనె ఎక్కువగా వేయకుండా ఉప్పు, పసుపు వేసి పైన మూత పైన నీళ్లు పెట్టి మగ్గిస్తా అండి. చిక్కుడుకాయ బాగా ఉడికిపోద్దండి. ఎక్కువ నీళ్లు కూడా ఏం పట్టవు. లేతగానే ఉంటుందండి. ఒక అరగంటలో అయిపోతుంది వంట. సండే కదా కొద్దిగా లేట్ అండి. మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేసుకునేటప్పటికి మధ్యాహ్నం లంచ్ టైం వరకు అయిపోతుందండి. లంచ్ టైం వరకు వేడివేడిగా తింటాం అన్నమాట. సండే రోజు మిగతా రోజులు ఎట్లాగా అంత వేడిగా తినలేము. పొద్దున్నే అయిపోతుంది వంట కాబట్టి సండే రోజు మాత్రం వేడిగానే తింటామండి. గోరుచిక్కుడుకాయ అంతా కలిపేసుకొని కొబ్బరి వేసి చేస్తా అండి. ఇది కొందరు పచ్చి కొబ్బరి వేస్తారు, కొందరు ఎండు కొబ్బరి. ఇట్లా మూత పెట్టి మూత పైన నీళ్లు పెడితే ఆ వేడి ఆవిరికి ఆ ముక్క బాగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చుక్కకూర పప్పు అండి. ఇదేమో అల్లం పచ్చడికి చేసి పెట్టా అండి. కొన్ని నీళ్లు పోసి చింతపండు కొద్దిగా బాగా ఆ వేడి నీళ్ళల్లోనే ఉడకబెడితే ఏమవుతుందంటే వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందండి. చింతపండు మొత్తం మిక్సీలో వేసేయచ్చు. అదే పచ్చి చింతపండు వేస్తే, చింతపండు గుజ్జు తీసి వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి అల్లం పచ్చడి. ఇది నిలవ పచ్చడి. పప్పులోకి పోపు పెడుతున్నా అండి. నూనె వేసి వేడైన తర్వాత అక్కడ కూర మెత్తగా పడే లోపల ఇక్కడ పప్పు కూడా అయిపోతుందండి. మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పప్పులో కూడా జీలకర్ర వేయనండి. పసుపు, 4 మెంతులు పప్పులోనే కడిగి వేసేటప్పుడు వేసేస్తానండి. మెంతులు అట్లా వేయటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం రాదండి రోజు పప్పు తినే వాళ్ళకి. బాలింతకు కూడా పెట్టొచ్చండి. అట్లా మెంతులు, జీలకర్ర వేస్తే అరుగుదలకు కూడా బాగుంటుంది. పప్పు తొందరగా అరుగుద్దండి. పప్పు అరగదన్న ప్రసక్తే లేదు. పప్పు రుచి కూడా మారుతుందండి. ఇంగువ అండి. ఇంగువ కొద్దిగా ఎక్కువే వేస్తాను నేను పోపులో. పోపు అవుతుందండి. పోపు అయిన తర్వాత అందులో చుక్కకూర ఆల్రెడీ తరిగి కడిగి పెట్టా అండి. చుక్కకూర వేసేస్తా. అందులో 1 మిర్చి వేస్తా అండి, పచ్చిమిర్చి. పప్పులో పచ్చిమిర్చి వేసి చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. రుచి బాగుంటుందండి. నాకు పచ్చిమిర్చి చాలా ఇష్టం. పప్పుల్లో పచ్చిమిర్చితో చేసిన పప్పు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఆ మిర్చి నా గురించే. కలిపేసిన తర్వాత కొద్దిగా మగ్గుతూ ఉంటుందండి ఆకుకూర.
కొద్దిగా పచ్చి వాసన పోతుంది. అంటే మళ్ళీ మనం ఏం స్టవ్ పైన పెట్టక్కర్లేదండి. కుక్కర్ అయిపోయిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత గరిటెతో ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాన్ని మెదపటము, స్టవ్ పైన పెట్టడం లాంటిది ఏం చేయను నేను. అట్లానే వేసేస్తాను అన్నమాట. గిన్నెలోకి వేరే గిన్నెలోకి తీసేసుకుంటే పచ్చి వాసన ఏం రాదండి. ఇప్పుడు రైస్ కుక్కర్ కూడా పెడుతున్నాండి. చెప్పాగా నేను స్టీల్ కుక్కర్లో మళ్ళీ ఇంకో గిన్నె పెడతాను అన్నమాట. అట్లా అయితే మనకు వడ్డించుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. ఇది అందరూ రోజు చేసుకునే వంటలే అండి. పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. మీరేం వండుతున్నారు ఈరోజు కామెంట్ బాక్స్లో మాట్లాడండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వంటలు నచ్చితే మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారండి. ఈరోజు మీ ఇంట్లో ఏంటి వంట? ఆల్రెడీ పసుపు, మెంతులు, జీలకర్ర వేసి పెట్టాయండి పప్పులో. కొద్దిగా తగ్గించి పెట్టా. చూడండి ఆకుకూర వేగుతుంది. పచ్చిమిర్చి వేసా చూడండి, ఒక పచ్చిమిర్చి. కొద్దిగా నీళ్ళు, తగినన్ని నీళ్ళు అండి, ఎక్కువ పోయిను. పప్పు అంత జారుగా ఏమి ఉండదు, గరిట జారుగా ఉంటుంది అంతే. నీళ్ళు ఎక్కువ పోస్తే కూడా నీళ్ళుగా ఉంటే పప్పు రుచిగా ఉండదండి. గరిట జారుగా ఉంటేనే పప్పు బాగుంటుంది. చూడండి ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటా. చూడండి ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేస్తా అండి. నేను మళ్ళీ విడిగా ఏం పెట్టను, ఉప్పు కారం మళ్ళీ తర్వాత ఏం వేయను. మెత్తటుప్పు వేసా. అసలు యాక్చువల్గా అయితే నేను పప్పుల్లో కానీ పులుసులో కానీ గళ్ళుప్పే వేస్తాను, కానీ మెత్తటుప్పు వేసా. ఇప్పుడు కారం ఎక్కువేం పట్టదండి. ఇట్లా కలిపేసి మూత పెట్టేస్తే కనుక విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ వస్తే అయిపోతుంది. ఇది ఈరోజుకి స్పెషల్ ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి కూడా చేస్తున్నా అండి. అది కూడా పెడతా అండి మన ఛానల్లో. చూడండి ఉసిరికాయ పచ్చడి పచ్చికారంతో, అంటే పచ్చిమిర్చితో చాలా బాగుంటుందండి. నువ్వుల పొడి వేసి చేస్తాను. అట్లానే ఇది బియ్యం పిండితో ఎండాకాలం పెట్టిన వడియాలండి. కూరలోకి కొద్దిగా ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లిపాయ. కొబ్బరి కూడా ఇంట్లోనే దేవుడి దగ్గర కొట్టిందండి. అది మొత్తం ఎండిపోలేదు. ఫస్ట్ ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అదంతా దగ్గరికి వస్తుంది కదా, అది తీసి నేను బయట పెడతాను అన్నమాట. పాడవ్వండి ఎండలో పెడితే. దాంట్లోనే కారం వేస్తాను, ఎందుకంటే కొబ్బరిలో కారం కలిస్తే వేరే ఉంటుందండి. చూడండి మిక్సీలో వేసి మిక్సీ పట్టి కూరలో వేద్దామండి. అది వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదండి, చాలా కమ్మగా ఉంటుంది కూర. గోరుచిక్కుడుకాయ కూర మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎండు కొబ్బరి వేసి చేసింది. గోరుచిక్కుడుకాయలో టమాటా కూడా వేసి చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. చూడండి మిక్సీ వేసాక ఇట్లా ఆల్రెడీ కూర ఉడికిపోయిందండి. అక్కడ చూడండి పైన నీళ్ళు పెట్టా కదా, వేగకుండా ఉంటుంది కూర, ఉడుకుద్ది. వేగకుండా అడుగంటకుండా బాగుంటుందండి కూర. కారం వేసి కలిపేసి ఎక్కువసేపు ఏం పెట్టాల్సిన పని ఉండదండి. ఒక్క నిమిషం అట్లా కదిపేసి, కాకపోతే వేరే గిన్నెలోకి మార్చకుండా అట్లా స్టవ్ పైనే ఉంటే అవుతుందండి. స్టవ్ వేడికి గిన్నె వేడికి, అందులో ఇత్తడి గిన్నె కదా, కొద్దిగా మంచిగా అవుతుంది అన్నమాట. పడుతుందండి దానికి, ఆ వేడికి కూర పడుతుంది, చాలా బాగుంటుంది. అదండి అయిపోయింది. ఇంకా ఒక నిమిషం ఉంచేసి స్టవ్ బంద్ చేస్తే అయిపోతుందండి. కానీ వెంటనే మార్చను నేను మళ్ళీ అందులోకి. అయిపోయింది, స్టవ్ బంద్ చేయటమే అండి. అన్నము, పప్పు, కూర 3 రెడీ. వడియాలు వేయించేసా అండి. ఇంకా వేరే గిన్నెలోకి మా వడియాలు వేయించినంతసేపు స్టవ్ పైనే పెట్టాను నేను. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకుందామా. చూడండి కూర
అట్లా పొడి పొడిగా ఎంత బాగుంటుందో. కాకపోతే గోరుచిక్కుడుకాయ మాత్రం మంచిగా ఉడుకుద్దండి. అట్లా నీళ్లు పెట్టి నూనె ఎక్కువ వేయకుండా అట్లా నీళ్లు పెడితే మాత్రం బాగుంటుందండి. అట్లా లోపల నీళ్లు పోయకుండా పొడి పొడిగా ఉంటుంది, పైన నీటి ఆవిరితో ఉడుకుతుందండి ఆ కూర. వడియాలు, బియ్యపిండి వడియాలు, అప్పడాలు ఇంట్లో చేసినవి అండి ఎండాకాలం. ఇప్పుడు పప్పు మార్చుకుందాం. ఆకలిగా ఉందండి. ఈరోజు ఇంట్లో పనుల వల్ల టిఫిన్ చేయలేదు కాబట్టి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అప్పుడు మళ్ళీ పచ్చడి చేస్తా అండి. ఉసిరికాయ పచ్చడిను అల్లం నిలవ పచ్చడి చేసి పెడితే అది రోజు వాడుకోవడానికి ఉంటుంది. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువే అండి వాడుకోవటాలు. పచ్చడి ఎక్కువ తింటాం మేము. మా వారికి కంపల్సరీ ఉండాలి పచ్చడి. వడియాలు, గోరుచిక్కుడుకాయ కూర, చుక్కకూర, పప్పు. చూసారా, చూస్తుంటే ఆకలేస్తుందండి. అప్పుడే ఇంకా టిఫిన్ చేయలేదు కదా, ఆకలిగా ఉంది. వేడివేడి అన్నం సరే టేబుల్ పైన పెట్టేసా అన్ని. టమాటా పచ్చడి రాత్రి చేసింది, పెరుగు, రోటి పచ్చడి అండి రాత్రి చేసా. టమాటా రోటి పచ్చడి, చుక్కకూర పప్పు, గోరుచిక్కుడుకాయ కూర, నెయ్యి, పచ్చళ్ళు 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయి, అప్పడాలు, రైస్. ఇదండి ఈరోజు మా సండే లంచ్. నెయ్యి. మీరేం చేసుకున్నారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి. నా వంట నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను పచ్చళ్ళతో మళ్ళీ మీకు ఇంకో వీడియో పెడతా అండి. పచ్చళ్ళు ఎలా చెప్పండి. బాయ్.